విద్యార్థి లోకానికి మీ ఏసడి నమస్కారం ఫ్రెండ్స్. మనం ఈ రోజు క్లాస్ లో ప్లానింగ్ టు బి అనే స్ట్రక్చర్ లో డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. గత వీడియోస్ లో ప్లానింగ్ టు బి ఎలా వాడాలి, ఎందుకు వాడాలి, ఎప్పుడు వాడాలి, అలాగే ప్లానింగ్ టు బిలో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో నేర్చుకున్నారు. ఈ క్లాస్ లో కేవలం డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలి నేర్చుకోబోతున్నారు. ఇక్కడ నాతో పాటు శివ అండ్ నరేంద్ర అని ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. వీళ్ళు ఒక 4 సబ్జెక్ట్స్ తీసుకొని, అంటే యూ దే హీచ్ అనే 4 సబ్జెక్ట్స్ తీసుకొని వేర్ అండ్ వెన్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్స్ తో ప్రశ్నలు అడిగి చూపించబోతున్నారు. మీరు నేర్చుకోండి. Where are you planning to be? I am planning to be in Hyderabad. వేర్ ఆర్ యూ ప్లానింగ్ టు బి అంటుండు. అంటే నువ్వు ఎక్కడ ఉండే ప్రణాళికతో ఉన్నావు అంటే ఐఎమ్ ప్లానింగ్ టు బి ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో ఉండే ప్లాన్ తో ఉన్నాను అని అంటుండు. దే Where are they planning to be? They are planning to be in Chennai. హీ Where is he planning to be? He is planning to be in Kolkata. షీ Where is she planning to be? She is planning to be in Chennai. రైట్. ఇప్పుడు మీరు వెన్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన అడగండి. When are you planning to be in Hyderabad? I am planning to be in Hyderabad next year. మీరు హైదరాబాద్ లో ఉండే ప్లాన్ తోటి ఎప్పుడు ఉన్నారు అంటే నెక్స్ట్ ఇయర్ అని అంటుండు. దే When are they planning to be in Hyderabad? They are planning to be in Hyderabad next month. హీ When is he planning to be in Chennai? He is planning to be in Chennai 2 days ago. When 2 is days after 2 days. ఆఫ్టర్ 2 days ఫ్యూచర్. when is she planning to be in Chennai? She is planning to be in Chennai 10 days after 10 days. రైట్. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇదే విధంగా ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో చక్కగా అర్థమైందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందు కోసం. అంతవరకు సెలవు. ఇట్లు విద్యార్థి బృందం మరియు మీ ఏసడి. నమస్కారం.